యంగ్ హీరో సందీప్ కిషన్కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కుర్రాలలో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగ్ను అయితే సొంతం చేసుకున్నాడు. అయితే సందీప్ కిషన్ ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. ఆ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఈ ఊరి పేరు భైరవకోన. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? చెప్పినట్లుగానే సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హిట్ కొట్టారా వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ రివ్యూ చూసేయండి. కథ విషయానికి వస్తే, బసవ అతని ఫ్రెండ్ జాన్ ఒక దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితో పాటు గీత కూడా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుండి వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్ని సంఘటనలు భయానకంగా తోస్తాయి. ఈ సమయంలోనే బసవ దొంగిలించిన బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. అవి తిరిగి దక్కించుకోవాలంటే కుదరదు. అసలు ఆ భైరవకోనకి మిగతా ఊర్లకి ఉండే తేడా ఏంటి? గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు? తాను ప్రేమించిన భూమి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏంటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే ఊరు పేరు భైరవకోన సినిమా. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఏదైనా కథ చెప్తే అది మనదై ఉండాలి. హీరో పాత్రలో మనల్ని మనం ఊహించుకోగలగాలి. కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్కి కనెక్ట్ కాగలగాలి. ఎంత ఫ్యాంటసీ జోనర్ అయినా దానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఆనాటి పాతాళ భైరవి నుండి జగదేక వీరుడు, అతిలోక సుందరి వరకు, అమ్మోరు నుండి అరుంధతి వరకు అన్నీ ఆడియన్స్ను ఎమోషనల్గా టచ్ చేసిన చిత్రాలే. ఆఖరికి మొన్నటికి మొన్న వచ్చిన బింబిసారా కూడా ఈ కోవకే చెందుతుంది. ఎమోషనల్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిన ఫ్యాంటసీ చిత్రాలు ఏవి బాగా ఆడిన దాఖలాలు లేవు. దురదృష్టవశాత్తు ఊరు పేరు భైరవకోన కూడా ఇదే కోవలోకి వచ్చే చిత్రం. అలా అని భైరవకోనలో ఎంగేజింగ్ కంటెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అక్కడక్కడ చైర్ ఎడ్జ్ పై కూర్చోబెట్టి టెన్షన్ పుట్టించే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ లాజిక్కి చాలా దూరంగా ఎమోషన్ మిస్ అయిన ఆ సీన్స్ భైరవకోనని గట్టెక్కించలేకపోయాయి. భైరవకోన పరిచయ సన్నివేశాలతో దర్శకుడు చాలా సులువుగా తన కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. ఎప్పుడైతే కథ భైరవకోనలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుండి సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువైపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్లో బసవ, భూమి ట్రాక్ విడివిడిగా నడుస్తూ ఉండడం, భైరవకోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడంతో ఓ మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవాహర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుండి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. భైరవకోన సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మొదలైన కథలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నా ఆడియన్స్ వాటికి పెద్దగా ఎంగేజ్ అయ్యే పరిస్థితి కనిపించదు. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా ఓ విషాదాంతంతో ముగియడంతో సినిమాని మరింత భారంగా మార్చేసింది. అన్నిటికీ మించి అత్యంత బలహీనమైన క్లైమాక్స్ కూడా భైరవకోనకి పెద్ద మైనస్గా మారింది. ఫస్ట్ హాఫ్లో జనరేట్ అయిన కాస్తంత ఫన్, రియాలిటీకి కాస్త దగ్గరగా కథ ఉన్న భైరవకోన ఫలితం మరోలా ఉండేది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే, తెలుగులో ఎప్పటికైనా ఓ మంచి సక్సెస్కి అన్ని అర్హతలున్న హీరో సందీప్ కిషన్. సినిమా కోసం సందీప్ ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు. భైరవకోనలో కూడా ఈ కష్టం కనిపించింది. కాకుంటే లుక్ పరంగా మాత్రం పెద్దగా గుడ్ వర్క్ జరగలేదు. ఇక భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ అదరగొట్టింది. కావ్య థాపర్కి కూడా కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరకడం విశేషం. వైవాహర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అద్దిరిపోయింది. మిగతా నటీనటులు పర్వాలేదు అనిపించారు. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే, శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. నిజమేనే చెప్తున్న పాట పెద్ద అసెట్. ఇక బీజిఎం కూడా ఆకట్టుకుంది. సినిమా అంతా కథతో నిండిపోవడంతో ఎడిటర్ ఎక్కువ వేలు పెట్టడానికి లేకుండా పోయింది. కెమెరా వర్క్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. చివరిగా డైరెక్టర్ విఐ ఆనంద్ కాస్త తెలివి తగ్గించుకొని కథలు రాసుకుంటే మేకర్గా దాన్ని అద్భుతంగా తెరకెక్కించగలడు. కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రంలో తప్ప ఎక్కడ ఆనంద్ తన కథని సింపుల్గా చెప్పింది లేదు. ఇదే అతనికి అతిపెద్ద మైనస్గా మారుతోంది. ఆఖరికి భైరవకోనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ఇక సినిమాకి ప్లస్ అయిన విషయాలు చూస్తే, ఫస్ట్ హాఫ్ మెయిన్ లీడ్ వెన్నెల కిషోర్, వైవాహర్ష. ఇక మైనస్లు చూస్తే
సెకండ్ హాఫ్ ఎమోషనల్ మిస్ అవ్వడం, వీక్ క్లైమాక్స్. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.25/5. ఇక ఈ రివ్యూలో చివరి మాటగా భైరవకోన ఫ్యాంటసీ కాస్త ఎక్కువైపోయింది.